తెలంగాణలో రైతు బంధు నిధుల విడుదల. తెలంగాణలో రైతులంతా ఎప్పుడెప్పుడా అని రైతు బంధు సాయం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇద్దామనుకుంటే దానికి సంబంధించిన విధి విధానాలు తయారు కాకపోవడంతో ఇప్పటి వరకు ఇచ్చినట్టుగానే రైతు బంధు ఇస్తామని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కాగా ఇప్పటికే రేవంత్ సర్కార్ రైతు బంధు సాయం కోసం నిధులు విడుదల చేసింది. అయితే ఆ నిధులను ఎకరాల లెక్కన విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 24 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బు జమ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు బంధు నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతు బంధు సాయంపై ఎలాంటి అనుమానం వద్దని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సకాలంలో రైతు బంధు నిధులు అందిస్తామని తెలిపారు. రైతు బంధుపై సంబంధిత అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. అయితే రబీ సీజన్ కోసం రైతు బంధు కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40% మందికి సాయం అందించినట్టు అధికారులు మంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే 24 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే డబ్బు జమ చేసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్నదాతలకు వీలైనంత త్వరగా రైతు బంధు సాయం అందించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. రోజువారీగా రైతు బంధు నిధులు విడుదల చేయాలని సూచించారు.